పూరి రామాచార్యులు వర్ధంతి సందర్భంగా 53వ వర్ధంతి ఇక్కడ అందరూ పెద్దలందరూ రావడం జరిగింది. ఆయనకి పూలమాల వేసి నివాళులు కూడా అర్పించడం జరిగింది. మన అనంతపురం జిల్లా వాసిగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి పప్పూరి రామాచార్య గారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా నేను ఏ విధంగా అయితే మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్ ఉన్నానో ఆయన మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన గొప్ప వ్యక్తి పప్పూరి రామాచార్య గారు. అదేవిధంగా గ్రంథాల సంస్థ కోసం కూడా అనేక కృషి చేసిన వ్యక్తి కూడా పప్పూరి రామాచార్య గారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేగా కూడా ఆయన ధర్మవరం ఎమ్మెల్యే కూడా పనిచేయడం జరిగింది. శ్రీ సాధన పత్రికను తీసుకొచ్చి దాన్ని 34 ఏళ్ల పాటు నడిపించిన గొప్ప వ్యక్తి కూడా పప్పూరి రామాచార్య. అదేవిధంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసి కూడా చాలా రోజులు అయింది. ఇక్కడ స్టెప్స్ లేవని చెప్పేసి మా దృష్టికి నాలుగు తీసుకొని రావడంతో మేము అప్పట్లో కూడా దీన్ని కూడా స్టెప్స్ కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే ఈ సర్కిల్కి కూడా పప్పూరి రామాచార్యులు సర్కిల్ పెడదామని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా రిప్రజెంట్ తీసుకురావడంతో మేము మొన్న జరిగిన సబ్జెక్ట్ కేవలం బడ్జెట్ సమావేశాలే కాబట్టి అది కూడా మేము సబ్జెక్ట్ రెడీ చేసాం. ఒక నెల లోపల జరగబోయే కౌన్సిల్ సమావేశం మనం పెట్టించి ఖచ్చితంగా దీనికి తీర్మానం చేసి దీన్ని పప్పూరి రామాచార్యులుగా ఏర్పాటు చేస్తాం. ఈ పప్పూరి రామాచార్యులు గారి యొక్క స్మారక దీనికి కమిటీకి మొదటిగా హృదయపూర్వక వారికి అభినందనలు తెలుపుతున్నా. బాలసుబ్రహ్మణ్యం గారు, నాగలింగయ్య గారు, నాగేంద్ర గారు, పూజారి ఈరಣ್య గారు, వీరేగాక పాత్రికేయులు, సాంస్కృతిక కార్యక్రమాలు, కవులు, కళాకారులు అందరికీ కూడా. ఎందుకంటే ఇక్కడ పప్పూరి రామాచార్యులు గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సాధన పత్రిక సంపాదకులు, మరియు అనంతపురంలో పురపాలక సంఘ అధ్యక్షునిగా, ధర్మవరం ఎమ్మెల్యేగా, మనకు ఇదొక మన శ్రీబాగ్ ఒడంబడికకు మన రాయలసీమ నుంచి కూడా ఒక వ్యక్తిగా ఉండి ఈ యొక్క అన్ని విధాలుగా మన సమాజంలో అందరినీ కూడా మంచి మార్గంలోకి నడిపించడానికి సాధన పత్రిక అనేటువంటిది ఒక సాధనంగా స్వాతంత్ర సమరయోధంలో ఒక సాధనంగా ఉపయోగపడింది. అటువంటి సాధన పత్రిక ద్వారా అందరినీ ప్రజలను చైతన్యవంతం చేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మేము ఆయన సమీప బంధువు కావడం నిజంగా మాకు పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క పెద్దల యొక్క వర్ధంతులు జయంతులు జరుపుకోవడం వల్ల మనము భావి భారత తరాలకు మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి మరొకసారి ఈ యొక్క కమిటీకి హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ మేయర్ ద్వారా వారికి సన్మాన కార్యక్రమం. రామాచార్యులు వర్ధంతి సందర్భంగా 53వ వర్ధంతి ఇక్కడ అందరూ పెద్దలందరూ రావడం జరిగింది. ఆయనకి పూలమాల వేసి నివాళులు కూడా అర్పించడం జరిగింది. మన అనంతపురం జిల్లా వాసిగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి పప్పూరి రామాచార్య గారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా నేను ఏ విధంగా అయితే మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్ ఉన్నానో ఆయన మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన గొప్ప వ్యక్తి పప్పూరి రామాచార్య గారు. అదేవిధంగా గ్రంథాల సంస్థ కోసం కూడా అనేక కృషి చేసిన వ్యక్తి కూడా పప్పూరి రామాచార్య గారు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేగా కూడా ఆయన ధర్మవరం ఎమ్మెల్యే కూడా పనిచేయడం జరిగింది. శ్రీ సాధన పత్రికను తీసుకొచ్చి దాన్ని 34 ఏళ్ల పాటు నడిపించిన గొప్ప వ్యక్తి కూడా పప్పూరి రామాచార్య. అదేవిధంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసి కూడా చాలా రోజులు అయింది. ఇక్కడ స్టెప్స్ లేవని చెప్పేసి మా దృష్టికి నాలుగు తీసుకొని రావడంతో మేము అప్పట్లో కూడా దీన్ని కూడా స్టెప్స్ కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే ఈ సర్కిల్కి కూడా పప్పూరి రామాచార్యులు సర్కిల్ పెడదామని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా రిప్రజెంట్ తీసుకురావడంతో మేము మొన్న జరిగిన సబ్జెక్ట్ కేవలం బడ్జెట్ సమావేశాలే కాబట్టి అది కూడా మేము సబ్జెక్ట్ రెడీ చేసాం.